హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తుమ్మల పొంగులేటి లాంటి వారి ఇండ్లలో ఐటీ సోదాలు జరిగాయి. ఇక ఇవాళ ఉదయం హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ పైన సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఐటీ శాఖ అధికారులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. అటు ఫార్మా కంపెనీ యజమాని ఇళ్లతో పాటు కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఫార్మా కంపెనీ చైర్మన్, సీఈఓ, కంపెనీ డైరెక్టర్ ఇళ్లలో సోదాలు చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాలకి సంబంధించి మరింత సమాచారం కౌండిన్యా లైవ్ లో అందిస్తారు. కౌండిన్యా, సోదాల పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది? ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఏవైనా విషయాలు వెల్లడించడం జరిగిందా? హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ శాఖ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. దాదాపు నగరంలో 15 చోట్ల ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా నేడు సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తే ఫార్మసిక్ ల్యాబ్ ప్రతినిధుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఐటీ శాఖ అధికారుల సోదాలు మాత్రం సంచలనంగా మారినాయని చెప్పుకోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఇప్పటికే ఐటీ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడి నుండి ఇటు కంపెనీల నుండి కావచ్చు, అది రాజకీయ నాయకులు ఎవరైనా కూడా డబ్బును తరలించే యోచనలో ఉన్నప్పటికీ వారందరినీ కూడా అధికారులు విచారణ చేయాలని కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో 15 చోట్ల ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు, ప్రదీప్ రెడ్డి ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు డబ్బు ఏ విధంగా తరలిస్తున్నారు, లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యాపారాలు, అదేవిధంగా లావాదేవీలపై కూడా స్పష్టంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇళ్లలో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని ఇంటి నుండి ఎవరిని బయటకు రాకుండా కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పలు డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు, ఆస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 నెలల నుండి జరిగిన ట్రాన్సాక్షన్స్ పై కూడా ఆరా తీస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు మొన్నటి వాగుడు రాజకీయ నాయకుల ఇళ్లలో పడిన ఐటీ సోదాలు ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ పై కూడా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు డబ్బులు తరలిస్తున్నారనే కోణంలో అనుమానం వచ్చిన ఐటీ శాఖ అధికారులు ప్రముఖ ఫార్మా ఇండస్ట్రీస్ అధినేతల ఇళ్లలో, అదేవిధంగా ఆఫీసులలో, ఇటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వారి కంపెనీ లావాదేవీలన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా, లిక్విడ్ రూపంలో ఏమైనా బయటకు అమౌంట్ వెళ్ళాయన్న కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఆయన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, అదేవిధంగా బడక్పేట కార్పొరేటర్ పారిజాత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో, అదేవిధంగా జానారెడ్డి ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో అక్కడ ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దాన్ని విమర్శించిన పరిస్థితి మనం చూసాము. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పైనే ఐటీ శాఖ అధికారులు ఎందుకు దాడులు చేస్తున్నారనే కోణంలో కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనం చూసాం. నేడు తాజాగా బీఆర్ఎస్ నాయకురాలైన సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ పై కూడా ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు ఇటు దాడులు నిర్వహిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ఇటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎవరు ఈ రాజకీయ నాయకులపైన కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు బాగా ప్రియారిటీ పెరిగిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా డబ్బులు అధికంగా పంచే యోచనలో ఉన్నారో వారిపై కూడా ఐటీ శాఖ అధికారులు దాడి చేస్తున్నారు మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఫార్మసీ కంపెనీలు కూడా ఇటు రాజకీయ నాయకులకు భారీ ఎత్తున నగదును కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా ఐటీ శాఖ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే నగర వ్యాప్తంగా 15 చోట్ల కూడా ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరికొసేపట్లో ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలవడానికి ఇంకా సమయం పట్టాల్సి ఉంది. ముఖ్యంగా పలు డాక్యుమెంట్లు, అదేవిధంగా నగదును కూడా పరిశీలిస్తున్నారు. ఆ ఇళ్లలో ఉన్న నగదు కూడా పట్టుబడితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అటు కుటుంబ సభ్యులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే డాక్యుమెంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థలాలు కొన్న
డాక్యుమెంట్స్ కావచ్చు, కంపెనీ డాక్యుమెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఏ విధంగా వాడు ఎక్కడి నుండి వాటి వచ్చాయా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయా, ట్యాక్స్ కట్టారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా ఎగ్గొట్టారనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఐటీ శాఖ అధికారులు అయితే మరోసారి దాడులు కలకాలం రేపాయని చూసుకోవచ్చు. మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నేడు బీఆర్ఎస్ సబితా ఇందర్ రెడ్డి ఇళ్లలో కూడా, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తుంటే ఇటు ఫార్మాసిటిక్ కంపెనీల యాజమాన్యాల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా రానున్న రోజులు మరికొంతమంది ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించే పరిస్థితి మనకైతే కనిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బు తరలిస్తున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా వీటిపై పూర్తి వివరాలు తెలియడానికి కొద్ది సమయం పట్టేటట్టు ఉంది. కానీ కౌండిన్య, మామూలుగా అయితే ఈ ఐటీ రైడ్స్ కి సంబంధించి ఎంతవరకు సక్సెస్ అయినట్టు? ఎలక్షన్స్ టైంలో ఇప్పటికే తెలంగాణని కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ గా అభివర్ణిస్తున్న క్రమంలో, అంటే సాధారణంగా జరిగే కార్పొరేటు సర్పంచ్ ఎన్నికలకి సంబంధించే లక్షల్లో డబ్బు మార్పిడి జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పటికే నామినేషన్స్ వెయ్యక ముందే మనకి వచ్చిన అంచనాల ప్రకారం దాదాపుగా కోట్లలో లెక్కలు తేలాయి. సో ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ నడిపిస్తున్నారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కట్టడి చేసినట్టేనా అక్రమంగా ఈ డబ్బుని అటు ఇటు పంపించడంలో? తెలంగాణ ఎన్నికలపై ఈసీ ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందే కూడా ఈసీ రాష్ట్రంలో పర్యటించి పలు రకాల సూచనలు కూడా, అభ్యంతరాలు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 545 కోట్లను కూడా ఈసీ ఇటు పోలీసుల తనిఖీలో కూడా బయటపడ్డాయి. ఇటు డబ్బు రూపంగా కావచ్చు, నగదు రూపంగా, అదేవిధంగా బంగారం వస్తువుల రూపాల్లో కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు కూడా పలువురు ఇళ్లలో కూడా దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇటు కర్ణాటకలో చేసిన ఐటీ శాఖ దాడుల్లో 45 కోట్లు పట్టుబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు అయితే తెలంగాణలో చేసిన ఐటీ దాడుల్లో మాత్రం భారీ ఎత్తున నగదు ఎక్కడ కూడా పట్టుబడలేదనే మనం చెప్పుకోవచ్చు. కేవలం దాడులలో పలు రకమైన డాక్యుమెంట్లు స్వీకరించి విచారణకు హాజరు కావాలనే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఐటీ శాఖ అధికారులు ఇక్కడ తెలంగాణలో చేశారో డబ్బు మాత్రం ఎక్కువ పట్టుబడలేదని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే తెలంగాణ ఎన్నికలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఐటీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఫోకస్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు, అదేవిధంగా ఇతర వ్యాపారస్తులపై కూడా ఇళ్లలో కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే తెలంగాణ పోలీసులు కూడా ఈసారి భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 2018 ఎన్నికల్లో కేవలం 103 కోట్లు మాత్రమే పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇంకా ఎన్నికలకు ఇంకా 17 రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 545 కోట్ల మేరకు కూడా పోలీసులు సీజ్ చేశారంటే దాదాపు భారీ ఎత్తున కూడా గతంతో పోలీసులు దాదాపు 40 నుంచి 50% వరకు కూడా అమౌంట్ పెరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా 1000 కోట్ల వరకు కూడా దాటే అవకాశం అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖలో 13 మంది ఉన్నతాధికారులను కూడా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ కూడా ఈసారి ఎవరికి ప్రియారిటీ ఇవ్వకుండా, పార్షాలిటీ చూపించకుండా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఇటు చెక్ పోస్టులన్నీ కూడా ఏర్పాటు చేసి అదనపు బలగాలను కూడా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా రాష్ట్రానికి 20,000 మేరకు కూడా వచ్చారు. ఈ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున నగదును మాత్రం పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి తోడుగా ఇటు నార్కోటిక్ అధికారులు గంజాయిని కూడా భారీ ఎత్తున సీజ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఎక్సైజ్ అధికారులు కూడా భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ కూడా ఈసీ నుండి కీలకమైన ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్లో 15 చోట్ల కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు రాజకీయ నాయకులు, అదేవిధంగా ఫార్మాసిటిక్ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు కీలకమైన సమాచారం సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.